అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బుచ్చయ్య చౌదరికి టికెట్ రానియకుండా అడ్డుకోవడంలో ఎవరు వెనకాల? పవన్ కళ్యాణ్ గారు చెప్పని విషయాన్ని చెప్పి కొంతమంది ఎరకాటంలో పెట్టారు. దానివల్ల నన్ను కొద్ది రోజులు ఆపి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తుంది పార్టీ, అధికారం పోయిన తర్వాత కార్యకర్తలే అంటుంది. అధికారంలోకి రాగానే వెంటనే బయట వ్యక్తులు ప్రత్యక్షమైపోతారు, పోటరీ వచ్చేస్తుంది, చుట్టూ ఇదే సమస్యలు వస్తున్నాయి. నేను ఏనాడు 82 నుంచి 10 సార్లు నేను బీఫారాలు ఇచ్చినా నేను ఎవరి రికమెండేషన్ ఎవరి దయతో ఆధారపడదు. నా వ్యక్తిత్వం, నా ఇండివిజువాలిటీ, నాకేం గాడ్ ఫాదర్స్ లేదు. నిన్న చంద్రబాబు కూడా ఒకటే చెప్పారు, బీజేపీ వాళ్ళకు కేంద్రంలో మాకు వాళ్ళకంటూ ఒక మేనిఫెస్టో ఉంది కాబట్టి ఆ దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాత్రమే దీన్ని అమలు చేయడానికి కృషి చేస్తామని కూడా ప్రకటించారు. అంటే రాంగ్ సిగ్నల్ పోతుంది కదా. రాష్ట్రానికి సంబంధించి ఇది ప్రముఖంగా ఉంది ఈ రెండు పార్టీలు మెయిన్గా తెలుగుదేశం. అంటే పార్టీ వాడుతుంది బుచ్చయ్య చౌదరిని, దాంట్లో అంతా అందరికీ తెలుసు, వాస్తవం మీ అభిమానులకు తెలుసు, రాష్ట్రం మొత్తం కూడా. కారణాలు ఏదన్నా కావచ్చు, నేను వాటిని పట్టించుకోను. కూటమి విషయంలో అంటే బీజేపీ రావడం కొంత డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ స్టిల్ అది ప్లస్ అయిందా మైనస్ అవుతుంది? ఉన్నాయి కాన్సిక్వెన్సెస్, కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఉన్నాయి అనేది తెలుసు మాకు. మేనిఫెస్టో విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తున్నారు, మాది ప్రోగ్రెసివ్ రిపోర్ట్ లాంటిది, తెలుగుదేశం డిస్ట్రాక్టివ్ రిపోర్ట్ లాంటిది అని. సొంత బాబాయిని మర్డర్ చేయించుకొని గుండెపోటు కట్టించిన ప్రయత్నం చేసిన డిస్ట్రక్టివ్ నేచర్ అయింది. ఏం చేశాడని రాష్ట్రంలో చెప్పండి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో ఉన్నాను. రాజమండ్రి రూరల్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్న పరిస్థితులు, అలాగే ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ హీట్తో ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనే అంశాల మీద చర్చించే పరిస్థితి చేద్దాం. సార్ నమస్తే. సార్ ఓవరాల్గా ఇంకొక 10 రోజుల ఘట్టానికి సిద్ధమైపోయారు, కానీ రాజమండ్రి రూరల్ 10 సార్లు మీరు అంటే దాదాపుగా 50 సంవత్సరాలు, 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు రాజకీయం చేశారు, కానీ ఈసారి రూరల్ వ్యవహారంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? బహుశా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చినంత మెజార్టీకి మించి మెజార్టీ రాబోతుంది. ఏమంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ప్రజలు ఒకటి, నేను చేసిన నిర్విరామ సేవ, ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన దమనకాండ, కనీస అభివృద్ధికి నోచుకునే పరిస్థితి, సహకారం అందించలేదు, ఎమ్మెల్యేగా లెక్క చేయలేదు, కనీస గౌరవం కూడా పాటించలేదు, అధికారులు కానీ ప్రభుత్వం కానీ సమర్థమైన వాదన వినిపించడానికి కూడా అవకాశం కల్పించారు. అసెంబ్లీలో అసలు ఏ విషయంలో మాట్లాడటానికి కూడా మైక్ లేవని పరిస్థితి మనం చూసాం. ఏదైనా విషయం వస్తే దాన్ని పక్కదారి పట్టించే విధానం చూసాం. అభివృద్ధి సంబంధించి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్లను మొత్తుకున్న చెత్త కుప్పలాగా మార్చారు నా నియోజకవర్గాన్ని. కనీస సౌకర్యాలు మెరుగుపరచలేదు. రెండోది, అంతకుముందు 5 సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 19లో గెలిపించారు. 19లో గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వ దమనకాండ వల్ల కనీస విలువలు లేకుండా పోవడంలో సమస్య. దానికంటే ముఖ్యంగా నేను ఫైట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి విధానాల మీద, జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల మీద, జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న పరిపాలన తీర్థాన్ని మీద నేను బ్లాస్ట్ చేసుకుంటూ వచ్చాను. బయట లోపల కానీ సోషల్ మీడియా కావచ్చు, డిబేట్ ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, ఉద్యమాల ద్వారా కూడా ఫైట్ చేస్తూ వచ్చాను. ఎప్పుడైతే ప్రజావేద కూల్చాడో ఈయన అప్రజాస్వామిక విధానానికి ఒక నాంది, ఒక క్రికెట్ మెంటాలిటీకి నాంది అని నేను భావించాను. పరిణామాలు రాజధాని 3 రాజధానుల విషయంలో కానీ, లేక పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ ఏ విధమైన నిర్ణయాలు, తప్పుడు విధానాలు తీసుకున్నాడో రాష్ట్రంలోని యువత నష్టపోతుందో గమనించాను. కానీ మీ మీద ఒక బలమైన సంబంధించిన మంత్రిని తీసుకుని వచ్చి పోటీకి పెడుతున్నారు. అంటే మీ ఈక్వేషన్లో ఈసారి హ్యాట్రిక్ కొట్టనీయకూడదు అనేది ఒకవైపు డబ్బు ఎలాగో ఉంది, సో ఎలా వర్కౌట్ అవుతుంది? వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినా నేను గెలుపు ఖాయం. 100 కోట్లు ఖర్చు పెట్టిన మంత్రి గారు బాగా సంపాదించారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 3 డబ్బు ఇచ్చారని చెప్పబడుతూ ఉంది. ఆయనకున్న మంచి పేరు ఏంటో ఒకసారి రామచంద్రపురం నియోజకవర్గం వెళ్ళి పరిశీలిస్తే అక్కడ ఏమంటున్నారు, వాళ్ళు పుంకాలుగా కథలుగా ఈయన చరిత్ర చెబుతూ ఉన్నారు. అవినీతి అక్రమాల గురించి, దోపిడీ గురించి, ప్రజల ఆస్తులు గుంజుకున్న చెబుతూ ఉన్నారు. నేను చెప్పడానికి రామచంద్రపురం నియోజకవర్గం వాళ్ళు వచ్చి రాజమహేంద్ర రూరల్లో ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఏమి సాధించాడు మంత్రిగా దాదాపు 5 సంవత్సరాలు కొనసాగాడు. రామచంద్రపురం నియోజకవర్గంలో అభివృద్ధి చేశాడా? ఒక రోడ్డు వేసాడు, ఒక కాలువ కట్టాడు. దోపిడీకి తరలేపారు. అక్కడ అందరూ చెబుతున్నారు, ఆఖరికి దారిన పోయి పళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు కూడా
రుస్తు మామూలు కట్టే పరిస్థితి వచ్చిందని చెప్పే పరిస్థితి. సరే అవన్నీ ఆయన వ్యక్తిగతం నేను మాట్లాడు. ఆయన మంత్రిగా బీసీలకు ఏం చేశాడు? ఒకళ్ళు పరామర్శ చేశాడు. బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంటే బీసీ సప్లాన్ అంతా కూడా పక్కదారి పట్టిస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఆదరణ లాంటి పనిముట్లు ఎత్తేస్తే నువ్వు ఎందుకు సహాయం చేయలేదు? బీసీలకే కదా ఆదరణ పనిముట్లంతా మేము మోస్ట్లీ ఎస్సీలకి, బీసీలకి, ఎస్సీలకి, గుర్తిదారులంతా బీసీలు. వాళ్ళకి ఏం సహాయం చేశావని నీకు ఓటు వేయాలి? ఇవాళ వచ్చి నేను మీ వాడిని అంటే బీసీల్లో కూడా అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. ఒక్కడే కాదు కదా, అనేక సామాజిక వర్గాలు మా నియోజకవర్గంలో ఉన్నాయి. బలమైన వ్యక్తులుగా నన్ను నిలబెట్టడంలో బీసీల పాత్ర ఉంది. వాళ్ళు గంటి కొట్టలేదు. ఇవాళ ఇంటింటికి తిరిగినా కూడా ఎవరు వెళ్తున్నారు. వాళ్ళు ఒకటే చెబుతున్నారు, మేము తెలుగుదేశాన్ని నమ్ముకున్నాం, బుచ్చిసార్ గారిని నమ్ముకున్నాం, ఆయన వల్ల మాకు న్యాయం జరుగుతుందని భావనలో ఉన్నామని చెప్తున్నారు. అందువల్ల ఆయన ఏ సామాజిక వర్గం అని భావించాడో ఆ సామాజిక వర్గం ఆయన్ని దగ్గర రాని ఇట్లా. ఎందుకంటే చరిత్ర తెలుసు కనుక మంత్రిగా. కానీ ఇంత అంటే రాజమండ్రి కావచ్చు, పరిసరాలు కావచ్చు, ఈ ప్రాంతంలో దాదాపుగా 45 సంవత్సరాలుగా మీకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో, కానీ ఈసారి బుచ్చయ్య చౌదరికి టికెట్ ఇవ్వాలన్న నేపథ్యంలో టికెట్ రానియకుండా అడ్డుకోవడంలో ఎవరు వెనకాలన్నారు? ఏమి లేదండి, ఒకటి పార్టీ ఒక నిర్ణయం చేసింది, సిట్టింగ్ ఎమ్మెల్యేల కల్లా సీట్ ఇస్తామని చెప్పారు. పైగా నేను పోలిట్ బ్యూరో మెంబర్ని, డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్, పార్టీ తరఫున ఫైట్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి విధానాల మీద ఫైట్ చేస్తున్నాను. ఫస్ట్ ర్యాంక్లో పనిచేస్తున్నాను. చాలామంది మా నాయకులు భయభ్రాంతులకు గురై మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు, మీరే జైల్లో పాలవుతున్నప్పుడు నేను ఫైట్ చేశాను. నాకేంటి, నా ఎలాంటి బలహీనతలు లేవు. 42 సంవత్సరాలుగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉన్నా కూడా నేను ఏనాడు ఒక పెట్రోల్ బంకు, ఒక లైసెన్సు, ఒక ప్రభుత్వం నుంచి రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి దాకా ఎలాంటి లబ్ధి పొందలేదు. నా ఆస్తులు అమ్ముకున్నాను, నా ఆస్తులు, నా వ్యాపారాన్ని పోగొట్టుకున్నాను, కానీ నిస్వార్థంగా పనిచేశాను. ఏదైనా ఉంటే నా జేబులో తీసేస్తా, పక్కా జేబులో చేయబెట్టను. దట్ ఈజ్ మై క్రెడిట్. ఆ హానెస్టీని నేను నిలబెట్టుకున్నాను. ఎందుకంటే నాకు పుచ్చలపల్లి మొదటి నుంచి చెబుతున్నాను, పుచ్చలపల్లి సుందరయ్య గారు మా గురువు గారు, నాగిరెడ్డి గారు, తరమణ నాగిరెడ్డి గారు మా గురువు గారు. వాళ్ళ యొక్క ఆదర్శాలు, రామారావు గారి యొక్క చైతన్య స్ఫూర్తి, రామారావు గారు ఎంత హానెస్టో నిజాయితీ కూడా మీకు తెలుసు. వాళ్ళ మార్గదర్శనంలో వచ్చాను. ఆ మార్గదర్శనం వదల్లా. రాజకీయాల్లో ఈరోజు విలువలు పడిపోతాను, డబ్బు ప్రాధాన్యత పెరిగింది. అయినా కూడా నేను ఎక్కడ దారి తప్పలేదు, మాట తప్పలేదు, మడ తప్పలేదు. ఒకే పార్టీ ఒకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీలో అంతర్గతంగా ఒడిదుడుకులు వచ్చాయి. వచ్చిన పరిసారి నిలబడ్డాను. రామారావు గారు భాస్కరరావు ఎపిసోడ్లో నిలబడ్డాను, చంద్రబాబు గారి ఎపిసోడ్లో రామారావు గారు నిలబడ్డాను. ఆఖరి దాకా ఆయన మరణించేటంత వరకు ఆయనతోటే కొనసాగింది. నాకు అవకాశం ఇస్తున్నారు, బీఫారం ఇస్తున్నారు. 6 సార్లు గెలిచాను, 4 సార్లు రాజమండ్రి రూపురేఖలు మార్చాను. వాళ్ళు ఎవరెవరో గొప్పలు ఏదో చెప్పుకుంటారు. చరిత్ర కదా అది. చరిత్ర. రాజమహేంద్రవరంలో ఒక గొప్ప మార్పును తేగలిగాను. శానిటేషన్ విషయంలో కానీ, మంచినీటి సరఫరా విషయంలో కానీ, వీధులు వెడల్పు చేసే విషయంలో కానీ, గోదావరి గట్టు అంతా ప్రక్షాళన చేయడంలో కానీ మ్యాక్సిమం ఒక కాన్సెప్ట్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు రాజమండ్రిలో చేయగలను. ఒక ఆటో నగర్ వచ్చినా, ఒక హౌసింగ్ బోర్డు కాలనీ వచ్చినా, ఒక తెలుగు యూనివర్సిటీ వచ్చినా, పాలిటెక్నిక్ కాలేజ్, ఉమెన్ సొసైటీ, డైట్, ఒక ఎడ్యుకేషన్ హబ్ వచ్చినా, శ్మశానాల దగ్గర నుంచి టాయిలెట్ల దాకా ఒక లేటెస్ట్గా చేయగలిగాం. ఒక క్రీడా రంగమే సరిగా మనం చేయలేకపోయాం. వచ్చేసాం. ఫలితంగానే 4 సార్లు గెలిపించాం. నాకు కులం బ్రాండ్ వేయడానికి ఎవరు సాహసం చేయరు. ఎందుకంటే నేను అందరూ వాడిని. నాకు గ్రూపులు ఉండవు. నాకు ఒక గ్రూపు, ఈ నెలకోనంటే ఈ నలుగురే గ్రూప్ అంటానికి అవకాశం ఉంది. అందరూ వాడిని కనుక అన్ని కులాలతో గౌరవంగా ఉంటుంది. చిన్న బిళ్ళ బంట్ల దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఒకే గౌరవంగా నేను చూస్తాను. కార్యకర్తనే ఆయన అంతే. వాడు పేదవాడ. మరి అటువంటి మీకు ఎందుకు ఈ డిస్టర్బెన్స్ ఎందుకు జరిగింది? ఏమిలే, అది చెప్పారు, ముందుగానే చెప్పారు. ఆ రోజున కూడా సీట్ అనౌన్స్ చేద్దాం అనుకున్నారు. అక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒకళ్ళిద్దరు రాంగ్ ట్రాక్ చేశారు. రాంగ్ ట్రాక్ అంటే ఆయన చెప్పింది వేరు, ఇది చెప్పింది వేరు. మాకు కూడా రాజమండ్రి రోడ్లు కూడా అడగాలని ఆయన అడిగారు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, సీనియర్ లీడరు, ఆయన అనుభవజ్ఞుడు, మనం అడిగి చూద్దాం, మనకు కూడా బలం ఉందన్నారు కనుక అడిగి చూద్దాం అన్న మాటని ఇచ్చేసారని ప్రచారం చేసేటంలో అది ఆయన ఇరకాటంలో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పని విషయాన్ని చెప్పి కొంతమంది ఇరకాటంలో పెట్టారు. దానివల్ల నన్ను కొద్ది రోజులు ఆపి కూడా సీట్ సర్దుబాటు చేసి నన్ను తీయాలని కోరిక పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారిది వెరీ క్లియర్, వెరీ సీనియర్ లీడర్, పార్టీ ఫౌండర్ ఆ జిల్లాలో, ఆయన మార్చడం కుదరదని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు దానికి ఒప్పుకున్నారు. ఆయన నో హిస్ క్యారెక్టర్ అండ్ కాంటాక్ట్, ఆయన గురించి ఆయన అనుభవంలో మనం చెప్పలేము. కాకపోతే నన్ను కొంచెం
మధ్యలో అనవసరంగా అనవసరంగా నా పేరు ఇరికించారు కనుక అది కొంచెం సార్ట్ అవుట్ చేసుకున్నాను. నా దుర్గేష్ గారికి కానీ దీని వెనక సీనియర్ లీడర్ కనుక ఆయన కూడా తీసుకొని నిడుదవోలు సీట్లు సర్దుబాటు చేశారు. అందువల్ల లేట్ అయినా నేనేం వరీ కాదు, ఎందుకంటే నాకు సీటు పాదు ఇస్తారు, పోటీ చేస్తాం, గెలుస్తాం. అంటే చివరికి మీరు ఎవరి చేతనో రికమెండ్ చేయించుకొని సీటు తెచ్చుకున్నారా అనే పరిస్థితి వచ్చిందా? నిజంగా అటువంటిది ఏమైనా జరిగిందా? అసలు నేను అడగల. నెంబర్ 1 నేను అడగల. ఫస్ట్ డే ఫోన్ చేసి చంద్రబాబు గారు ముందు రోజు సాయంత్రం మీదంతా క్లియర్గానే ఉంది, మీ దాని గురించి ఉంది, మరి చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఉంది, మీరు బాగా పని చేసుకున్నారు, నియోజకవర్గం బాగుంది, మీ రిపోర్ట్ చాలా ఫస్ట్ క్లాస్ ఉంది జిల్లాలో అని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత రాత్రి ఆయన పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేశారు. ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేయకపోయేటప్పుడు ఒక అరగంట ముందు రిక్వెస్ట్ చేసి అది తాత్కాలికంగా ఆపండి, ఆయనే క్యాండిడేటు, నేను కొంచెం మా వాళ్ళని సర్దుబాటు చేసుకున్న దాకా ఆపండి అంటూ ఆపారు. నేనేమి ఎవరి రికమెండేషన్ అక్కడ రకరకాలుగా డెవలప్ ఏదో అనుకుంటాను. నేను ఏనాడు 82 నుంచి 10 సార్లు నేను బీఫారాలు ఇచ్చినా నేను ఎవరి రికమెండేషను ఎవరి డైరెక్షన్ ఆధారపడను. నా వ్యక్తిత్వం, నా ఇండివిజువాలిటీ, నాకేం గాడ్ ఫాదర్స్ లేవు, లేకపోతే సంఘబలంతో నేను వెళ్ళా, నా వ్యక్తిత్వంతో నేను నిలబడతా వచ్చాను. 9 సార్లు ఇచ్చారు, 6 సార్లు గెలిచాం. మళ్ళీ ఇది 10వ ఇచ్చారు, 10వ గెలిచి అసెంబ్లీకి వెళ్తా, 7వ అసెంబ్లీలో అడుగు పెడతా. నాకు దాని గురించి వరి లేదు. నా సీటు గురించి పదవుల గురించి పాకులాడంటే ఒత్తిడి తేవాలి కదా. మంత్రివర్గంలో 8 ఏళ్ళు చేశాను నేను, రామారావు గారు గవర్నమెంట్ 8 ఏళ్ళు చేశాను. ఎలాంటి పవర్స్ లేని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా గౌరవం కోసం ఇచ్చారు రామారావు గారు. ఆయన ఏదో గౌరవించాలి క్యాబినెట్ ర్యాంక్ అంటే నాకు వద్దన్న గారు, దీంట్లో నేను ఏదో పనిచేసే మనిషిని, దీంట్లో ఏం చేస్తాను, ఫైల్స్ ఉండవు, ఒక నిర్ణయాలు ఉండవు కదండి, చేయమన్నారు. దాన్ని ఒక ప్రూవ్ చేశాను. ఆ రోజున గ్రామీణ భారతంలో మా మాండలిక వ్యవస్థ వచ్చేటప్పుడు కానీ, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ రావడంలో కానీ, అవన్నీ కూడా ప్రణాళిక మండలిలో చాలా కృషి చేశాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో దానికి ఒక రంగు రూపకల్పన కల్పించాను. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో దాన్ని అందుకోలేకపోయారు. ఏ అధికారాలు లేని ప్రణాళిక మండలి కూడా ఒక సిస్టమ్కి క్రియేట్ చేశాం. ఎందుకంటే కేంద్రంలో ప్రణాళిక మండలి వేరు, రాష్ట్రం లేదు. రాష్ట్రం సైస్టివ్ బాడీ, ఇట్ ఈస్ సైస్టివ్ బాడీ. పవర్ సెక్టర్లో కానీ అవన్నీ వర్క్ చేసాం. అందువల్ల ఆ గుర్తింపు ఉంది. ప్రణాళిక మండలి ఉన్నా కూడా ఏదో దానికి ఏదో పవర్స్ ఉన్నాయి అన్నట్టుగా భావించేవాడు. చేసాం. రామారావు కూడా ఆ గౌరవం ఇచ్చారు నాకు. మన పార్టీ కమిటెడ్ లీడర్, 82లో పార్టీ ఫౌండర్గా మొదలెట్టి ఆయన గోదావరి జిల్లాలో పార్టీని బలపరిచిన వ్యక్తి, ఆయన గౌరవించాలని క్యాబినెట్లో ఇవ్వలేక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి పదవి ఇచ్చారు. కానీ రామారావు గారి దగ్గర ఉన్న, అంటే మీకున్న అనుబంధం, పార్టీలో మొట్టమొదటి కార్యకర్త మీరు, పార్టీ స్థాపించడం మొదటి నేను మా బ్రదర్ అండి, మీ బ్రదర్, మీ ఫ్యామిలీ తర్వాత మీరు. సో ఇటువంటి క్యాడర్లో అప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్న మీకు అభిమానం లేదు, మీకున్న బాండింగ్ ఈజ్ డిఫరెంట్. కానీ రాను ఇంత సీనియర్ వ్యక్తికి పార్టీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, కొంత అవమానకరంగా ఉంది అని మీరు కూడా అప్పుడు 1, 2, 3 సార్లు బాధపడ్డ పరిస్థితులు ఉన్నాయి. నేను నాకు అవమానకరమని నేను భావించట్లేదు. పార్టీ కార్యకర్తల కోసం పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద నేను మాట్లాడుతున్నాను. నా వ్యక్తిగతంగా నా ఇమేజ్ పెంచుకోవడం కోసం నేను ఏడు ప్రయత్నం. నేను ఎప్పుడు మీరు చూస్తుంటాను, నేను వెనక సీట్లో కూర్చుంటాను, పక్కనే కూర్చోవాలి, ఫోటో మాత్రం నాకు ఉండదు. ఏదో ఎగ్జిబిషన్ చేసుకొని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే రామారావు గారు లాంటి మహానుభావుడి దగ్గర నేను పనిచేసినప్పుడే గౌరవంగా ఉన్నాం. చంద్రబాబు గారు గౌరవించారు. కాకపోతే పార్టీలో అంతర్గతంగా వాల్యూస్లో మార్పులు వస్తూ ఉన్నాయి. అన్ని పార్టీలు దేశ రాజకీయాల్లోనే మార్పు వచ్చినాయి. 82లో మేము ఎమ్మెల్యేగా 83లో ఎన్నికైనప్పటికీ ఇప్పటికీ మార్పు ఉంది, పెను మార్పు ఉంది దేశ రాజకీయాల్లో. వాజ్పేయి గారికి మోడీ గారికి ఎంత తేడా ఉంటుందో రాజకీయాలు అలాగే తేడాలు ఉన్నాయి. నా వరకు నేను ఏంటంటే పార్టీలో అంతర్గతంగా ఎక్కడైనా లోటు జరుగుతుంది. 19కి ముందు జరిగే ఎన్నికల్లో నేను చెప్పాను, లోపాలు జరుగుతున్నాయి, పార్టీలో అంతర్గతంగా లోపం జరుగుతుంది, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి, బయటవాడు వచ్చేసి పదవులు అనిపిస్తూ ఉన్నారు, పార్టీ కింద వాళ్ళకి న్యాయం జరగడం లేదు, కమిటీలు ఇవ్వటం లేదు, నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనే భావంలో నేను ఎక్స్పోజ్ అయ్యాను, ఓపెన్ అయ్యాను. అది కొంచెం బాధ కలిగించుండొచ్చు చంద్రబాబు గారికి. ఎందుకంటే క్యాడర్ నలిగిపోతూ ఉన్నారు అప్పటికి. దాని ఫలితం చూశారు. 19లో ఓడిపోవడానికి అది ప్రధాన కారణం. బాబు గారు, లోకేష్ గారు చాలా బిజీ అయిపోయి డెవలప్మెంట్ మైండ్లో మీటింగ్ నడుస్తూ పార్టీ యంత్రాంగాన్ని సరిగా నరిచ్ చేయలేకపోయింది. ఫలితంగా దెబ్బతిన్నాం.
అదే ఇవాళ 24కి వచ్చేటప్పటికి 2 సంవత్సరాలుగా ఆయన నలుగుతున్నాడు, నలిపేస్తున్నాడు. బాబు గారు, లోకేష్ గారు నలిగిపోతున్నారు, నలిపేస్తున్నారు. కార్యకర్తలు దూకుడు పెంచారు. కార్యకర్తలు వాళ్ళ హుషారులో ఉన్నారు. కానీ అదే సమస్య ఇప్పుడు పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తుంది పార్టీ, అధికారం పోయిన తర్వాత కార్యకర్తలే అంటుంది. అధికారంలోకి రాగానే వెంటనే బయట వ్యక్తులు ప్రత్యక్షమైపోతారు, కోటరీ వచ్చేస్తుంది, చుట్టూ ఇదే సమస్యలు వస్తున్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది అనేక సార్లు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగల కదా. ఎందుకంటే నీతివంతంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. దోపిడీకి తరలితే వీళ్ళలాగానే జగన్మోహన్ రెడ్డి లాగానే దౌర్భాగ్యం అవుతుందని కొంచెం పార్టీ కంట్రోల్ ఉంటుంది. కార్యకర్తలు 66 లక్షల మంది కార్యకర్తల బలం ఉన్న పార్టీ అంత కాపాడుకోవడంలో చేస్తున్నారు. చంద్రబాబు ఏ పార్టీ, జాతీయ పార్టీలు కూడా చేయని, వేల కోట్ల ఆదాయం ఉన్న జాతీయ పార్టీలు చేయని పని చంద్రబాబు గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తాం. మీరు చూసి ఉంటారు, ఒక చేనేత కార్మికుడు, ఒక రైతు పనులలో రైతులు మరణించినప్పుడు ఏ విధంగా సాయం చేస్తుంది. తన పార్టీ కార్యకర్తలకు ఒక ఎన్టీఆర్ స్కూల్ పెట్టేసి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేట్ చేయడం కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రక్త బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కాస్త ఆర్థిక సహాయం చేయడం కానీ దెబ్బతిన్న కుటుంబాలకి, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ని ఆసియాలో నెంబర్ 1గా తీర్చేయడం అనేది ఎన్టీఆర్ పాత్ర ఉంది. ఏ పార్టీ చేయట్లా. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అదే వరవని పవన్ కళ్యాణ్ గారు తన సినిమా రంగంలో సంపాదించుకున్న డబ్బును తెచ్చి రైతులు కానీ, ఆత్మహత్య చేసిన కుటుంబాలు, బాధిత కుటుంబాలకి పార్టీ కార్యకర్తలు ఆయన సాయం చేస్తున్నాడు. ఈ రెండు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా రూపాయి తీసి ఇచ్చాడా? ఉండిలో వేయటమే కానీ తీసిన పాపాను కూడా ఏనాడు కూడా. అందువల్ల పార్టీ కార్యకర్తల విషయంలోనే నేను నోరు తెరుస్తాను. మిగతాది ఎప్పుడు ఇతర పార్టీలు కూడా గౌరవప్రదంగానే విమర్శిస్తాం. పచ్చిబూతులు పెడతారు తమ్ముడు, మీరు చూస్తే కాసేపు అయితే ఫోన్లు వస్తాయి, చూద్దరు కానీ మీరు ఎలా తిడతారు. వాళ్ళ సంస్కారం, ఆ సంస్కారం మనం అనలేము. ఏమంటాము, ఆఖరికి ఒక మాట ఎవరైనా ఎంతమంది పుట్టేవారు అనే స్థాయికి తీసుకెళ్తున్నారు. అంత పచ్చిబూతులు. ఎందుకంటే పెట్టలేకపోయిన విధానాలు వస్తున్నాయి. సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ కర్మ అనుభవిస్తారు. కూడా వాళ్ళు ఒకటే పార్టీకి సంబంధించి పదవి ఇచ్చారా లేదా. నేను మొన్న ఒక 8 నెలలు మాత్రమే మంత్రి చేశాను 95లో. తర్వాత నాకు పార్టీలో పదవులు ఇచ్చారు, పని చేశాం. కానీ ప్రభుత్వ పరంగా, హౌస్ పరంగా నాకు ఏ కమిటీలో మెంబర్ కాల. కనీసం దీనికి కూడా రాలేకపోయారు. ఏ హౌస్ కమిటీలో మెంబర్ కాల. కనీసం ఒక హౌస్ కమిటీ చైర్మన్ కూడా కాల. అంటే ఎందుకు పర్టికులర్గా అంటే బుచ్చయ్య చౌదరి ముక్కుసూటితనం, నిక్కచ్చిగా మాట్లాడతాడు, మొహం మీదనే మాట్లాడేస్తాడు కాబట్టి ఇవన్నీ సమస్యలు వచ్చాయా? ఈ పదవులు రాకపోవడం, మంత్రులు రాకపోవడం, ఇదేనా పెద్ద సమస్య? రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి. వాళ్ళ ఈక్వేషన్లు అనుకుంటే జిల్లాల స్వరూపంలో ఉన్న నేను డేరింగ్ అండ్ డాషింగ్. ఎక్కడికి వెళ్ళినా సార్ట్అవుట్ చేస్తాను. ఒక పెద్ద మేస్టర్ పార్టీలో అంతర్గత సమస్యలు వచ్చినప్పుడు కూడా వెళ్ళిపోయి సార్ట్అవుట్, ఎందుకంటే నాకున్న వాల్యూతో రెడ్ల మధ్య వెళ్తాను, బీసీల మధ్య వెళ్తాను, అందరితో వాళ్ళలో ఒకటిగా ఉంటాను కనుక వాళ్ళతో సార్ట్అవుట్ చేస్తాను. పార్టీలో రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి, కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఏ పెట్టుకుంటారు, దాని మీద జరుగుతాయి. కానీ తగిన గుర్తింపు మాత్రం రాలేదు. 95 తర్వాత నాకు తగిన గుర్తింపు రాలేదు. ఏదో ఇచ్చారు డిప్యూటీ లీడర్, నేను అది కూడా వద్దన్నా. ఎవరికన్నా ఒక బీసీకి ఇద్దామని చెప్పేసి కూడా అన్నాను 19 తర్వాత. నాకేమో ఒక గుర్తింపు, గౌరవం వచ్చింది ప్రజల్లో. అది రామారావు గారి వల్ల, తెలుగుదేశంలో వచ్చింది. నా వల్ల నేను అన్నాను. సబ్జెక్టు కొంచెం అవగాహన, ప్రపంచం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, నియోజకవర్గం మీద అవగాహన ఉంది. అవగాహనతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. సబ్జెక్ట్ నేరేషన్ చేయడానికి, సార్ట్అవుట్ చేయడానికి, ఒక ప్లానింగ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సరే, పదవి వచ్చిందా, మంత్రి అయితేనే పని చేసినట్టు నేను అనుకోను. సంపాదించాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. నేను ఆ వ్యాపారం అక్కడ ఏదో కూర్చొని ఈ చాకరీ ఏదో నేను ఇంటి దగ్గర కూర్చొని 4 కుర్రాళ్ళు పెట్టుకొని కాస్త రియల్ ఎస్టేటో మరొకటో కన్స్ట్రక్షన్ చేసుకుంటే 4 రూపాయలు సంపాదించుకోగలను. దానికి టైం లేదు కదా. నేను ఎప్పుడు ప్రజల మనిషిని. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాను? రాజమండ్రిలోనే ఉన్నాను. అమరావతిలో లేను, హైదరాబాద్లో లేను. వెళ్తే మెడికల్ చెకప్కి వెళ్తే హైదరాబాద్ వెళ్తే 2-3 రోజులు ఉండి వస్తాను, అంతవరకు. అమరావతిలో కూడా లేను. రాజమండ్రి కేంద్ర స్థానం ఉన్నాను. కొంతమంది అంటారు నియోజకవర్గం, ఆ రోడ్డు దాటితే నియోజకవర్గం, మీరు నియోజకవర్గంలో లేరండి అంటారు. ఇది రాజమండ్రి సిటీలో ఉంది కానీ ఇల్లు పక్కనే కదా, పర్లాంగ్ దాటితే నియోజకవర్గం, అదంతా నా నియోజకవర్గం. విమర్శించేవాడికి ఏముంది? ఆయన నియోజకవర్గంలో లేడంటే నేనేం చెప్తాను? 5 సంవత్సరాల్లో ఎఫెక్టివ్గా పనిచేయలేకపోయిన మాట యథార్థం. కారణమైన ప్రభుత్వం. ఎవడన్నా ట్యామ్ అండ్ డిక్కీ కానీ ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్ళకు ప్రోటోకాల్ పెట్టి మా ప్రోటోకాల్ తీసి ఒక రోజున కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్పందనలో మాట్లాడి మా సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు అంటే అవి వెళ్ళిపోతుంది.
కూర్చోమ్మా కూర్చొని మాట్లాడాను. మేము ఊరికి వచ్చి టీ తాగిపోవటం వచ్చా అనుకుంటాను. ఇలా పట్టించుకోవాలి, ఒక పని చేయలే. ఇచ్చింది 2 కోట్లు. ఆ 2 కోట్లు కూడా పని చేయించాలి కలెక్టర్. మా కలెక్టర్ గారు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు అనుకుంటా. ఆమె పోకడ ఆమె పోయింది. అసలు ప్రతిపక్షాలను గౌరవించాలి. రేపు పొద్దున గవర్నమెంట్ మారితే వీళ్ళు ఎక్కడ ఉంటారు? అది కూడా చూసుకోరు. ఏకపక్షంగా వ్యవహరించాలి అధికార గణం. ఆయన ఏ విధంగా వ్యవహరించాడంటే కొంతమందిని పెట్టుకొని మొత్తం తన సామాజిక వర్గం వాళ్ళని పెట్టి ఇతర వర్గాలకి ఇతర పార్టీలకి ఎక్కడ వాయిస్ లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని అంచువేసి ప్రజాస్వామ్య హక్కులు అనగదొక్కి రాజ్యాంగ బద్ధంగా కాకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించాడు. కోర్టులు అంటే ధిక్కరణ, చట్టం అసలు చట్టాలంటే లెక్కలేదు, అసెంబ్లీ అంటే లెక్కలేదు, బడ్జెట్ అంటే లెక్కలేదు. తన జాగీర్దారులాగా పరిపాలించాడు. దాన్ని ఎదుర్కొన్నాను. అదే గుర్తింపు వాళ్ళు కార్యకర్తల్లో గుర్తింపు ఏంటి? ఎక్కడికి వెళ్ళినా మారుమూల గుర్తించడానికి కారణం ఏంటి? నిస్వార్థంగా పనిచేస్తున్నాం. కార్యకర్తల తరఫున ఒకరు పుచ్చుకుంటారు. ముక్కు సూటిగా తప్పు మాట్లాడతాం. ఇది తప్పే అంటాం. కార్యకర్తల మధ్య ఏదైనా వస్తే ఇది తప్పే, మీరు చేసే పొరపాటు ఇలా చేయొద్దు అంటాం. అది మీ స్వభావం అంతవరకే. కానీ ఇప్పుడు కూటమి ఆవేశం అంటారు. ఆవేశం వస్తుంది. ఆవేశం లేకపోతే ఇంకెందుకు? ఒక తప్పు జరుగుతున్నప్పుడు, ఒక క్రమశిక్షణ లోపిస్తున్నప్పుడు ఆవేశం వస్తుంది. నా కార్యకర్తలు కూడా నేను అక్కడ మందులు చెప్పిన పని చేయండి, చేసిన వాడిని గుర్తిస్తాం, పని చేసేవాడిని గుర్తిద్దాం, గౌరవిద్దాం. ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక మీటింగ్ నడుస్తుంటే ఒక కార్యకర్త కష్టపడి జెండాలు బ్యానర్లు కట్టి అన్నీ చేసి పందిరేసి బయలుదేరి ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. మధ్యలో ఎవడో వచ్చి ఇది నేనే చేశాను అంటాడు. నాయకుడు ఏమనుకుంటాడు? ఈడే చేశాడు అనుకుంటాడు. అసలు చేశాడు వాడేమో బయట ఉంటాడు. సేమ్ మీ పరిస్థితి లాగా ఉంటాయి. అంటే గతంలో మీరు ఎన్ని సార్ట్అవుట్ చేశారు, ఎన్ని ఇంటర్నల్ ఇష్యూస్ని సాల్వ్ చేశారు? చాలా హేమీలు పోరాటం. శ్రీకాకుళం జిల్లాలో ఎర్రనాయుడు గారి మధ్య, సీతారాం గారి మధ్య, కళాంకరావు గారి మధ్య వరించానండి కమ్యూనిటీ ఈక్వేషన్. అక్కడికి వెళ్ళేవాడిని. రాయలసీమకి వెళ్ళాను. పులివెందులు ఎవడేళ్ళ రోజులు నేను పులివెందులు వెళ్ళాను. కడప జిల్లాలో, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లా సమస్యలు చోటకల్లా నన్ను పంపించేవాడు. పార్టీ వాడుకుంది. ఆ విషయంలో పార్టీ నన్ను వాడుకుంది. పార్టీ పనిచేసాం. తప్పు పట్ల ఏదో అంటే పార్టీ వాడుకుంది బుచ్చయ్య చౌదరిని. దాంట్లో అందరికీ తెలుసు, వాస్తవం మీ అభిమానులకు తెలుసు, రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అయింది. సరే, కారణాలు ఏదన్నా కావచ్చు, నేను వాటిని పట్టించుకోను. నాకు ప్రజలు గౌరవిస్తున్నారు. తెలుగుదేశం వల్ల ప్రజలు గౌరవిస్తున్నారు కనుక నేను అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని నేను దుర్వినియోగం చేయాలి, సద్వినియోగం చేస్తున్నాను. డెవలప్మెంట్ మైండ్ కనుక నాకు ఎంతసేపు డెవలప్మెంట్ మైండ్. మా పిల్లలు కూడా నవ్వుతుంటారు. నాన్నతోటి కారులో వెళ్ళాలంటే భయం. ఆయన ఆ రోడ్డు బాగాలేదు, ఈ కాలువ బాగాలేదు, ఈ గొంత బాగాలేదు, ఇవన్నీ చూసుకుంటా వెళ్తూ ఉంటాడు. ఇది చేయాలి, అది చేయాలని అంటాడు. పొద్దాక ఇదే మైండ్లో ఉంటాడు. ఆయనకి ఒక నిద్రపోయేటప్పుడు అయితే మిగతా డెవలప్మెంట్ మైండ్లో మాట్లాడతాడు. అది మా పిల్లలు నవ్వుతుంటారు. సరే, ఇంకా కూటమి విషయంలో అంటే బీజేపీ రావడం కొంత డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ స్టిల్ అది ప్లస్ అయిందా, మైనస్ అవుతుందా? ఒకసారి కూటమి ఏర్పాటు అయ్యాక మైనస్ ప్లస్ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకసారి వేరే ముందే మనం ఆలోచించుకుంటాం. ఉన్నాయి కాన్సిక్వెన్సెస్, కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఉన్నాయి అనేది కొన్ని సామాజిక వర్గాల్లో కొంచెం ఇబ్బంది వస్తాయని తెలుసు మాకు. కొన్ని ఇంపార్టెంట్ చోట మన తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్న చోట్ల సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇబ్బంది అవుతుందని తెలుసు. కానీ రేపు ఢిల్లీలో మళ్ళీ మోడీ గారు వచ్చే అవకాశమే ఉందనేది సర్వత్రా అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమి బలపడాల, రకరకాల ఒత్తిడికి విభజనకి గురవుతా ఉంది. మళ్ళా మోడీ గారే వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చిన్నాభిన్నం చేసి పోతా ఉన్నాడు. పోవటం ఖాయం. జైలుకి వెళ్తాడా? ఎన్నాళ్ళు కేంద్ర సహకారంతో జైలుకి వెళ్లకుండా ఉన్నాడు. రేపు జైలుకి వెళ్ళే అవకాశం వస్తుంది. కేసులు 13 సంవత్సరాలు కూడా విచారణ కాకపోతే ఇంకేం న్యాయ వ్యవస్థ అవుతుందండి ఈ దేశంలో? ఏదో ఒక రకంగా వంకపెట్టేసి చిన్న కేసులకి 3 కోట్లు 4 కోట్లకి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? వేల కోట్లు దోచుకున్నాడని రుజువులు సాక్ష్యాలు దొరుకుతా ఉన్నా కూడా కేసు విచారణ జరగకుండా ముందుకెళ్లకుండా ఆపుతున్నారంటే, ఒక హత్య కేసుని, బాబాయ్ హత్య కేసుని 6 సంవత్సరాలుగా నడుపుతున్నారంటే అర్థం ఏంటి? సో ఇవన్నీ మనకు అనవసరం. కానీ ఇవాళ ఈ అస్తవ్యస్త పరిపాలన బయటపడాలంటే అప్పులు కుప్పగా మార్చాడు. తలసరి 10 లక్షల రూపాయల భారం మనందరి మీద ఉంది. ఇది
కాకుండా 10,50,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఏం చేశాడో తెలియని పరిస్థితి. అభివృద్ధి లేదు. దీన్ని సరిచేయాలంటే మళ్ళా రాష్ట్రం ఒక రాజధాని ఏర్పాటు అవ్వాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, కొన్ని సంస్థలు వచ్చి పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు రావాలంటే కేంద్ర సహకారం అవసరం అయ్యే పరిస్థితి ఉంది దేశ రాజకీయాల్లో. దాన్ని బాబు గారు ఒక లైన్లో పెట్టారు. ఇందాక చెప్పాను, ఆయన అభివృద్ధి దృష్టిగా పనిచేశారు. అది పట్టాలు తప్పించాడు జగన్మోహన్. మళ్ళీ పట్టాలు ఎక్కించాలంటే కేంద్ర సహకారం కావాలి కనుక మనం మోడీ గారితో మళ్ళీ కలిసి వెళ్తా ఉన్నాం. రాష్ట్రానికి కొన్ని సాధించుకోవాలి, మన పరిపాలన చేసి. కానీ కొంత బీజేపీ యాక్సెస్ వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ చేయాలనే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందండి. వీఆర్ వర్కింగ్. మనకి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే మనం వాళ్ళతో కలిసి వెళ్దాం, మనం సాధించుకుందాం, రాష్ట్రానికి కావాల్సిన. ఎందుకంటే వెనుకబడ్డ బీమార్ రాష్ట్రంగా మారిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు వెలుగున్న రాష్ట్రం ఇవాళ విభజన వల్ల మనం నష్టపోతున్నాం. కనుక మనందరం కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక కేంద్ర సహకారం తీసుకుందాం, మనందరం కలిసి ముందు వెళ్దాం. ముందు ఎన్నికల్లో పోటీ చేసి ఈ దుర్మార్గ పరిపాలన సాగనప్పిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టి కేంద్రం నుంచి ఏమేమి రావాలి, 10 సంవత్సరాలు ఎలా రావాలి, వాళ్ళు అడ్డుకోకుండా సంవత్సరాలు. కానీ మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నిన్న జరిగిన ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా కనీసం బీజేపీ ఫోటో వేయలేకపోయారు, బీజేపీ నాయకుల ఫోటో వేయలేకపోయారు. బీజేపీ లీడర్స్ అక్కడికి వచ్చిన నేతలు కూడా ఆ మేనిఫెస్టోని పట్టుకునే దాన్ని కూడా సాహసించాలి. ఎందుకని ఏం జరిగింది? నేను చూడలేదు, నేను లేను అక్కడ. నేనంతా ఈ ప్రచారంలో ఉన్నా. నిన్న మేనిఫెస్టో కూడా పూర్తి స్థాయిలో నేను చూడలేదు. నాకు తెలుసు కొన్ని మేనిఫెస్టో కమిటీలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. కనుక ఒక సామాజిక న్యాయం జరిగేలాగా తీసుకోవడం, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో తీసుకొని పేదరిక నిర్మూలన కృషి చేయాలి, ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలి, ఎవరి మీద ఆధారపడటం కాదు, అప్పులు తెచ్చుకునే కాదు, మన ఉన్న సంపాదన ఖచ్చితంగా ఎలా ఖర్చు పెట్టాలి, పేదరిక నిర్మూలన ఎలా చేయాలనే లక్ష్యంలో బడ్జెట్ పెడతా ఉన్నారు. బీజేపీ ఏం జరిగిందని నేను చూడలేదు నిజంగా. నేనంతా నిన్న ఉదయం నుంచి రాత్రి అంటే బేసిక్గా నిన్న చంద్రబాబు కూడా ఒకటే చెప్పారు, బీజేపీ వాళ్ళకి కేంద్రంలో వాళ్ళకంటూ ఒక మేనిఫెస్టో ఉంది కాబట్టి ఆ దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాత్రమే దీన్ని అమలు చేయడానికి కృషి చేస్తామని కూడా ప్రకటించారు. అంటే రాంగ్ సిగ్నల్ పోతుంది కదా. ఇప్పుడు 3 పార్టీలు జాయిన్ అయ్యారు, 3 పార్టీలకి ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలి. కానీ మేనిఫెస్టో విషయంలో బీజేపీ దూరంగా ఉండడం అది పబ్లిక్లో కూడా కొంత. ఒకటి ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం జనసేన ప్రాంతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ. వాళ్ళ ఎజెండా వేరేగా ఉంటుంది. వాళ్ళ ఎజెండా వాళ్ళు అమలు చేస్తారు. రాష్ట్రానికి సంబంధించి ఇది ప్రముఖంగా ఉంది ఈ 2 పార్టీలు. మెయిన్గా తెలుగుదేశం, తర్వాత జనసేన, తర్వాత బీజేపీ ఉంది. బీజేపీ మేనిఫెస్టో వేరే ఉంటుంది. వాళ్ళకి తీసుకుంటాం, అనుసంధానం చేసుకుంటాం. కేంద్ర ప్రాయుక్త పథకాలన్నింటినీ కూడా అనుసంధానం చేసుకుంటాం. ఈ ప్రాజెక్టులో ఈ మేనిఫెస్టోలో వాళ్ళ సహకారం కూడా ఉంటుంది. అందువల్ల వేరేగా భావించాల్సిన అవసరం లేదు. కానీ మేనిఫెస్టో విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తున్నారు, మాది ప్రోగ్రెసివ్ రిపోర్ట్ లాంటిది, తెలుగుదేశంది డిస్ట్రక్టివ్ రిపోర్ట్ లాంటిది అని. అంటే మేనిఫెస్టో విషయంలో ఏంటి మీరే మీ ఎక్స్పీరియన్స్లో అసలు అవగాహన ఉందా ఈ మనిషికి? ఒక రాయగలడా, చదవగలడా, అవగాహన ఉందా? ఏ విషయంలో అవగాహన ఉందా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వైద్య రంగం మీద కానీ, విద్యారంగం అవగాహన ఉందా? డిస్ట్రక్టివ్ ఈజ్ నాట్ ఏ కన్స్ట్రక్టివ్, ఈజ్ డిస్ట్రక్టివ్. సొంత బాబాయిని మర్డర్ చేయించుకొని గుండెపోటుగా చిత్ర ప్రయత్నం చేసిన డిస్ట్రక్టివ్ నేచర్ అయింది. ఏం చేశాడని రాష్ట్రంలో చెప్పండి. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేశాడా? కనీసం నీ పులివెందుల ప్రాజెక్టులు పూర్తి చేశాడా? ఎన్ని ప్రాజెక్టులు తీసుకెళ్ళావు? గాలికి పోయే పేలపిండిలాగా నిధులన్నీ పోయిపోయినాయి. ఏం చేశావని నీకు ఈ ఓటు వేయాలి? అన్ని రంగాల్ని కుదేలు చేసావు. వాళ్ళ రవాణా రంగం కుదేలు అయిపోయింది, రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిపోయింది, వలసలు పోతా ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చావా? ఉపాధి కల్పించావా? ఏం చూసి నీకు ఓట్లు వేయాలి? దోపిడీ చేశావు. సంపూర్ణ మద్యపాన నిషేధం, దశల వారీ అన్నావు. ఇవాళ 8,000 కోట్ల ఆదాయాన్ని 25,000 కోట్లకు పెంచి మళ్ళీ తలసరి అప్పు తెచ్చి పబ్బం గడుపుకుంటున్నావు. అంటే రాబోయే 30 సంవత్సరాలు కూడా మద్యపాన నిషేధం చేయవని తెలిసిపోతుంది. ఎందుకు చెప్పాను? 3,000 రూపాయలు పెన్షన్ అన్నావు, దశల వారీ చేసావు, 5 సంవత్సరాలు పెంచుకుంటాను అన్నావు. అంటే ప్రజల విశ్వసనీయత ఏంటి నీ మీద? అమ్మఒడి ఎంతమందికైనా అమ్మఒడి అన్నావు, 15,000 అన్నావు, దాన్ని 12,000 కుదించావు. 4 సంవత్సరాలు ఇచ్చి 1 సంవత్సరం ఎగ్గొట్టావు. అవును సార్, మీరేమో అమ్మఒడిని జగనిస్తున్న సంక్షేమ పథకాలనే మీరు దాదాపుగా కొన్ని పెట్టారు. దానికి పెట్టి ఇంకా దానికంటే జగనిచ్చే దానికంటే ఎక్కువ ఇస్తానని చెప్తున్నారు.
మరి అక్కడేమో రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. మరి మీరు ఇంత లక్షల కోట్లు అయినప్పుడు మీ ప్రభుత్వం వస్తే అసలు అక్కడ రాష్ట్ర ఖజానా ఖాళీ కదా? ఆయన ఖర్చు పెట్టింది 2 లక్షల కోట్లు, తెచ్చింది 10 లక్షల కోట్లు అప్పు. మర్చిపోవాలని ఏమైపోయింది ఈ డబ్బు అంతా? ఇసుకలో మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, క్యాష్ అండ్ క్యారీ ఏమైపోయింది? మద్యంలో వేల కోట్ల రూపాయల ఆదాయం ఎవరు కొట్టేశారు? ఇసుకలో మైనింగ్లో ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి దోపిడీ చేస్తావు, ఎర్రచందనంలో దోచుకుంటూ ఉన్నావు, ఆఖరికి దేవాలయాల మీద కూడా డబ్బులు దోచుకునే పరిస్థితికి వెళ్ళిపోయావు. మేము ఒకటే అడుగుతున్నాం, అమ్మఒడి ఈయన పెట్టాడా? ఈయన పెట్టింది కాదుగా. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచో ఫీజు రియంబర్స్మెంట్ అన్ని గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది, తెలుగుదేశం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇద్దరున్నా ముగ్గురున్నా ఫీజులు కడతాం. నువ్వు కట్టిందేముంది? ఒకళ్ళు ఉన్నది తగ్గించావు. ఇవాళ 300 యూనిట్లు కరెంటు కాలిన కరెంట్ రేట్లో పెంచేసావు 9 సార్లు. 300 యూనిట్లు కాలి అని పెన్షన్లు రద్దు చేసావు, రేషన్ కార్డులు రద్దు చేసావు. మేము ప్రజల్లోకి వెళ్తే గోల ఆ విషయాల్లో. కానీ మేనిఫెస్టోలు అమలు చేయడంలో చంద్రబాబు హామీలు ఇస్తారు ఎన్నికలకు ముందు, తర్వాత ఆ హామీలని మర్చిపోతారు. కనీసం వెబ్సైట్లలో కూడా ఆ హామీలు ఉండవు, వెళ్ళిపోతాయి. అది తప్పు. 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా చూశాను. బీసీ యాక్షన్ ప్లాన్ అమలైందా లేదా? ఆదరణ లాంటి పనిముట్లకు కార్యక్రమం, సెల్ఫ్ ఫైనాన్సింగ్ లోన్లు, సబ్సిడైజ్డ్ లోన్లు కాపులకి, బీసీలకి, ఎస్సీలకి, బ్రాహ్మణుల దగ్గర నుంచి అందరికీ ఇచ్చాడా లేదా? అన్ని వర్గాలకు చెప్పిన ప్రకారం జరిగింది లేదా? పెన్షన్లు 2000 చేస్తానికి పెంచాడా లేదా? పెళ్లి కానుకలు ఇచ్చాడా లేదా? మరి అన్ని చేస్తుంటే 2019లో ఎందుకు ఓడిపోయారు మీరు? నాకు ఏదో చెబుతున్నాడు చూద్దాం అనుకున్నారు. దగాబడ్డ తెలుగు ఒక అవకాశం అన్నారు, దగాబడ్డారు. ఇవాళ నెత్తినోరు బాదుకుంటున్నారు. బిడ్డల భవిష్యత్తు అగామగోచరం అయిపోయింది. చంద్రబాబు గారు చేశారు. కింద లెవెల్లో ప్రచారం చేయడంలో మంత్రివర్గం కానీ నాయకులు కానీ ఫెయిల్యూర్ అయ్యారు. నేను మొదటి నుంచి చెప్పాను, వెళ్ళటం లేదు మొత్తుకునేవాడిని నేను. మీరు అన్నారు కదా, ఎందుకంటే ఏమంటే మీ మంత్రులు ఉన్నప్పుడు నేను ఒకటే అడుగుతా చంద్రబాబు గారు, మీరు చాలామందికి అవకాశాలు ఇచ్చారు. మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాజ్యసభకి అందరినీ చేశారు. వాళ్ళు ఎందుకు మీ దగ్గర ఉండట్లేదని అడిగాను. అంతేగా, ఇప్పుడు చూడొచ్చుగా. నేను అడిగా, ఎందుకు అడగట్లేదు? నేనేం చేయను. అదే ఎక్కడో లోపం జరుగుతుంది. మీరు పెంచి పోషించిన వాళ్ళు ఆర్థికంగానో లేకపోతే రాజకీయంగానో ప్రయోజనం పొందిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అన్నాను. నేను అన్న తప్పేం లేదు కదా, వాస్తవం అది. కమిటెడ్. ఇప్పుడు రామారావు గారితో 36 మంది నిలబడ్డాం. ఆఖరిలో హానెస్ట్గా నిలబడ్డాం. 36 మంది ఆయన చచ్చిపోయేదాకా నిలబడ్డాం. ఆయనతో ఎవరికి మచ్చలేదు. మరి ఈయన దగ్గర ఎందుకు నిలబట్టలేకపోవడానికి కారణం? అందరికీ ఇప్పుడు చూస్తే చాలామందికి రాజ్యసభ సభ్యులు ఇచ్చారు, తర్వాత ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేశారు, పెద్ద పెద్ద కోటరీ ఉంది. కానీ గవర్నమెంట్ 2019లో ఓడిపోగానే అందరూ బీజేపీకి వెళ్ళిపోయారు. నేను దానికి ఆన్సర్ చెప్పలేదు. నేను ఆయనే చెప్పాలి ఒక ఆన్సర్. రైట్ పర్సన్ రైట్ పొజిషన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఈక్వేషన్ పాటించాల్సింది. మరీ టూ మచ్ ఈక్వేషన్. సమర్థతకు కూడా పెద్దపీట వేయాలని ఈ రోజుకి దెబ్బలాడతాం. సమర్థతకు పెద్దపీట వేయండి. పార్టీ కమిటెడ్గా ఉన్నాడు, పెద్దపేట వేయండి. ఎవడో వస్తాడు, ఏమైంది? మాణిక్యవర ప్రసాద్ లాంటి పోయారు, మళ్ళీ ఇయర్ రావచ్చు. పూతల సునీత లాంటి వాళ్ళకి తీసుకొచ్చారు, లేకపోతే జూపూడి ప్రభాకరాన్ని తీసుకొచ్చారు, కారం శివాజీ లాంటి తీసుకొచ్చారు, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేని మంత్రులు తెచ్చారు. ఏరి అధికారంలో ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు మూసినట్టు మూసుతారు. ఆ తర్వాత ఎందుకు? కమిటెడ్గా పార్టీని నమ్ముకున్న వాళ్ళని బిల్డప్ చేయాలనేది నా ఆశ. దానికోసం ఫైట్ చేస్తాను సార్. అంచెలంచెలు కాదు. ఒక సర్పంచ్ స్థాయి కాదు, ఎంపీపీ కావాలనుకుంటున్నాడు, జిల్లా పరిషత్కి వెళ్ళాలనుకుంటాడు, ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, తప్పే లేదు. అంచెలంచెలుగా పార్టీ పెరగాల్సిన అవసరం ఉంది. స్కై ల్యాబ్ లాగా వచ్చి పడిపోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. రెండోది మనీ పవర్ పెరిగింది తమ్ముడు రాజకీయాలు. మా కొట్టి వాళ్ళని కూడా తట్టుకోలేక అప్పులు చేసి పప్పులు కూడిలాగా, అంటే సంపాదించాలనే ధ్యాస పెరగాల్సిన క్రమం పట్టింది. ఫెయిర్ అండ్ పోల్ అయిపోతే, డబ్బులు ప్రభావం లేకపోతే ఎలక్షనీరింగ్ వరకు పెద్ద ఖర్చు కాదు. ఈ డబ్బులు పంపిణీలు, మద్యం పంపిణీలు, వీటి వల్ల అసలు వ్యవస్థ భ్రష్టపడిపోతుంది. ప్రజల్ని వచ్చేది 1000, 500, 2000 ఇస్తాడు. దాంతో కుటుంబం గడిచిపోతుంది సంవత్సరం అంతా. ప్రజలు కూడా అలాగే తయారైపోతున్నారు. మేడల మిద్దులాళ్ళు కూడా ఆ 1000 మనకు వస్తే బాగుండని దగ్గరం. చదువుకున్న ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళు, పెన్షన్దారులు వాళ్ళు కూడా మాకు ఏదో ఇస్తే బాగుండనే పరిస్థితి పోవాలి. అది కారణం ఏంటి? ఒకప్పుడు ₹1,00,000 ఎలక్షన్ అయిపోయేది, 1,00,000, 2 లక్షల రూపాయలతో ఎలక్షన్ అయిపోయేది. చాలా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అలాగే ఉంటుంది. మన దక్షిణ భారతదేశంలో ఈ ఎలక్షన్ ఖర్చు
మన చూసి అందరు నేర్చుకుంటున్నారు. సార్ ఫైనల్గా చివరి ఎన్నికల అనుకోవచ్చా మీ 100%. మళ్ళీ అనొచ్చు మీరు ఆ, ఇదివరకు కూడా చివరి ఎన్నికలు అన్నారుగా అన్నారుగా 19లో నేను అనౌన్స్ చేశాను. 19లో A1 కన్వెన్షన్లో జరిగినప్పుడు ఈ డిప్యూటీ లీడర్ కూడా నాకు అక్కర్లేదు, ఎవరికైనా ఇద్దాము, నా గుర్తింపు నాకు ఉంది, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము. అప్పటికి ఇంకా ఈ దుర్మార్గ పరిపాలన మొదలు కాల, అన్నా క్యాంటీన్లు రద్దు కానీ ప్రజావేత్త కూర్చోవాలి కానీ మొదలు కాల. అప్పుడు నేను అన్నాను, నాకు అవకాశం ఇద్దాము, నా వరకు నేను ఇదే చివరి ఎన్నికలుగా భావిస్తున్నాను, 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తాను నియోజకవర్గంలో అన్నాను. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా కనీస హక్కులు ఇవ్వలేదు, డెవలప్మెంట్కి అవకాశం ఇవ్వలేదు, ఎప్పుడైతే ప్రజావేద కూల్చేశాడో, ఎప్పుడైతే అన్నా క్యాంటీన్ మూసాడో, అమ్మో ఈ దుర్మార్గ పరిపాలన పెడదారి పట్టిపోతుంది. ఒక కమ్యూనిటీ కులం మీద ప్రేమ ఉండటం వేరు, కుల ద్వేషం వేరు. ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి కుల ద్వేషం పెంచుకున్నాడు ఈ దుర్మార్గ పరిపాలన. ఇది అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి దాకా పనిచేశారు కదా, ఎవరికి ఇలాంటి పిచ్చి లేదు. పిచ్చి ఆలోచన, పేర్ల పిచ్చ, రంగుల పిచ్చ. ఏంటి ఆ రైతు పట్టాదారు కోసం వాడి బొమ్మ ఏంటండి? నీ ఆస్తుల మీద ప్రభుత్వంలోగా ఉండాలి, వీడి బొమ్మ ఏంటి? ఈ శాశ్వతం, రేపు పోతాడు, మళ్ళీ ఇవన్నీ మార్చడానికి వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లల డిగ్రీల మీద కూడా ఆయన బొమ్మ ఏంటి? అంటే ఎంత మూర్ఖుడో ఇది ఎగ్జాంపుల్. రైతు పట్టాదారు పాస్ పుస్తకాల మీద, పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్ల మీద, దాని మీద వీడి బొమ్మ ఏంటండి? అంటే పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఈయన వెళ్ళాల్సిన ప్రజా భజన మధ్య కాదు, వెళ్ళాల్సిన ఎర్రగడ్డ అని నాకు అర్థమవుతుంది. సో అందుకే ఈసారి 24 పోటీ చేస్తున్నారు. ఎస్, ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేసే దానికోసం ఎంతటి త్యాగానికైనా పనిచేయాలి. నా వయసు 78. ఈ వయసులో ఎందుకు కష్టపడుతున్నాను? ఇవాళ తిరుగుతున్నా, మండుటెండలో తిరుగుతా ఉన్నాం, కష్టపడతా ఉన్నాం. కొత్తగా యువకులు రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళు ఎంత కష్టం, అంతకంటే ఎక్కువ కష్టపడతా ఉన్నాం. రాత్రి బాగు పరిపాలన బాగలేదు. రాష్ట్రం బాగుపడాలి, నిరుద్యోగం తొలగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, పేదరికం పోవాలి, వలసలు తగ్గాలి. ఆంధ్రప్రదేశ్ వనరులు ఉన్నాయి, వనరులు సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన రాష్ట్రంగా మారుతుంది. మార్చుకోవడంలో 5 ఏళ్ళు వెనకబడిపోయాం. లేకపోతే ఈ పాటికి 20 లక్షల ఉద్యోగాలు వచ్చిండి ప్రభుత్వ పరిసర. కానీ వారసుడు అంటే నెక్స్ట్ మీ జనరేషన్, మీ కూతుర్ని రంగంలో దించుతున్నారు. అందుకే ఇప్పుడే ఈ దురదృష్టం ఏంటంటే, మా అమ్మాయి వాళ్ళ పిల్లలు, ఒక అబ్బాయి జాబ్లోకి వెళ్ళి, ఒక అబ్బాయి ఫైనల్ ఇయర్కి వెళ్ళాడు. కొంచెం ఖాళీ ఏర్పడింది కనుక వచ్చి నా కోసం ప్రచారం చేస్తుంది. వాళ్ళకి అమెరికన్ సిటిజన్స్, కొంతమంది వాళ్ళ కూతురుని దించాడు. అమ్మాయి నా కోసం ఎండలో మంటలో ప్రచారం చేస్తుంది. ఆ వాతావరణంలో ఉన్నవాళ్ళు వచ్చి పనిచేయడం కష్టం, నాకంటే ఎక్కువ కష్టపడుతుంది. నాన్నగారికి కొంచెం సాయం చేద్దామని వచ్చింది. రాజకీయంలో నేను ఎవరిని పెట్టలే. రేపు పొద్దున ఇప్పుడు మా తమ్ముడు గారు అబ్బాయి అన్నాడు డాక్టరు, ఆయన డాక్టర్గా మంచి ట్రైన్ అవుతున్నాను. వాళ్ళకి ఆలోచన ఉండొచ్చేమో కానీ నేనుగా ఎవరిని ప్రమోట్ చేయలేను. వారసులుగా నేను బంధుజనాన్ని ఏ కమిటీలో నా కుటుంబ సభ్యులు నియమించలేను. మా తమ్ముడు సీనియర్ మోస్ట్ రాజేంద్ర పార్టీ ఫౌండర్. ఆయన రామారావు గారితో పాటు అదే రోజున స్టార్ట్ అయిన వాళ్ళు. వాడికి నేను గుడి కమిటీలో కూడా వెళ్ళేది, ఆ జిల్లా సెక్రటరీ చేశాడు. వాడికి ఎవరికి ఎలాంటి సహకారం నేను ఇవ్వలేదు, ఏ ప్రయోజనం పొందలేదు. నేను ఎవరి ప్రయోజనం పొందలే, ఎవరు నన్ను నీళ్ళేది చూపలేడు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వ్యక్తిగతంగా నన్ను విమర్శించలేరు, అవకాశం నేను ఇవ్వలేదు. నాకేమవుతుంది? అందుకే ఇంత దూరం లాంగ్ జర్నీ చేయగలిగారుగా. రాజమండ్రి లాంటి చైతన్యవంతమైన నగరంలో 4 సార్లు, ఇప్పుడు 2 సార్లు, 6 సార్లు, అంటే పార్టీ ఇవాళకి రాజమండ్రిలో పార్టీ 6 సార్లు గెలవడం చిన్న విషయం కాదు. 7వసారి గెలుస్తాను, చరిత్రలో ఉండిపోతాను. గోదావరి జిల్లాల చరిత్రలో 7 సార్లు గెలిచిన వ్యక్తిగా ఉండిపోతాను. బహుశా రాష్ట్రంలో కూడా 1-2 ఉండుంటారు అన్ని సార్లు గెలిచినాడు. పోనీ మంచిగా వెళ్ళాం. ఇప్పటిదాకా ఉన్న మంచి పేరుని చెడగొట్టుకోకుండా గౌరవప్రదంగా రాజకీయాల నుంచి విరమించే రోజు వస్తుంది. దానికి నేను సిద్ధపడతా ఉన్నాను. భగవంతుడు ఏదో ఇచ్చిన గంజు తాగి కాలక్షేపం చేయగలను. వారసులు మరొకటి అనేది నేను లేదు. కొంతమంది కుటుంబాలు పెట్టుకుంటారు, అది నాకు అనవసరం. నాకు సంబంధించి నేను వ్యక్తిగతంగా నాతోటి పిల్లలు రారు, మా పిల్లలు పోటీ చేయరు, రంగంలో ఉండరు. మా తమ్ముడు గారు అబ్బాయి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏదైనా రేపు డెవలప్ అయితే వాళ్ళు చేసుకుంటారు. మీ ప్రమేయం అయితే ఉందా? నేను చెప్పాను, నా ఆశయాలు సిద్ధాంతాలు పేదవాళ్ళకి అందుబాటులో ఉండటం, మనకున్న దాంట్లో నలుగురు సహాయం చేయడం, అది పాటించండి చాలు. వాల్యూ బేస్డ్ పాలిటిక్స్లో నేను వెళ్తున్నా, దాన్ని మీరు కొనసాగిస్తానంటే చేసుకోండి అని చెప్పాను. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.